శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించును. నానా విధమైన రోగముల చేత వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయములు పట్టిన వారిని, చంద్రరోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన ఎదుగు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తున్నగా మిస్తున్నది మాతో ఉంచి నడిపించినందుకు మేము చెల్లించుకుంటాం. యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడైనటువంటి ప్రభువు అనేకమైన రోగులను స్వస్థపరిచినట్లుగా ఈ వాక్యంలో చూడగలం. నానా విధములైన రోగముల చేత బాధపడుతున్నటువంటి వారిని దేవుడు కనికరించి ముట్టి బాగు చేసి స్వస్థపరిచాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్న లేఖన భాగంలో మనం చూడగలం. యెషయా గ్రంథములో ఆ విధంగానే ఇక్కడ రాయబడిన మాట, వేదన చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, మనోవేదన చేత, ఆత్మీయ కుష్ఠరోగముల చేత, బలహీనతల చేత బాధపడుతున్నటువంటి వారిని దేవుడు స్వస్థపరిచాడు. ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి ప్రభువు చాంద్ర రోగులను, పక్షవాయు గల వారిని కూడా ప్రభువు స్వస్థపరిచినట్లా చూడగలం. అనగా ఈ వాక్యంలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠం ఏమనగా, దేవుడు స్వస్థపరిచే దేవుడు, శారీరక స్వస్థతను, ఆత్మీయ స్వస్థతను అనుగ్రహించగలిగినటువంటి ప్రభువై ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, స్వస్థపరచగలిగిన దేవునియందు విశ్వాసము కలిగి ఈ లోకంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనందరికీ తోడైండి నడిపించి దీవించిన గాక. ఆమేన్. మహోన్నతుడా, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దాని నుంచి ఘనత ఇచ్చినందుకే మహిమ చెల్లిస్తూ యేసు క్రీస్తు పేరట ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడైండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.